సో లోపలికి వెళ్ళి కొంత వాళ్ళు చూసే ప్రయత్నం చేశారు. క్విక్ రియాక్షన్స్ టీమ్స్ కూడా లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకా పొగ, దట్టమైన పొగ, మంటల్ని అదుపు చేసినప్పటికీ కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇంకా ఆ భవనానికి సంబంధించినటువంటి చుట్టూ కూడా ఆ పొగలు అలుముకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంకా పొగలు ఫర్నిచర్ కావడంతో ఫర్నిచర్ దాటికి మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించడం, మంటల్ని ఆర్పేసిన అనంతరం కూడా పెద్ద ఎత్తున పొగ అనేది దట్టమైనగా అలుముకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాటిని తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఫైర్ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ అయితే పూర్తిగా చుట్టూ, భవనం చుట్టూ కూడా పూర్తిగా మంటల్ని ఆర్పేందుకైతే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో చూడొచ్చు, స్థానిక ఎంఐఎం నేతలు కూడా ఇక్కడికి చేరుకొని వారి యొక్క సాబ్ కైసా ये कुछ शॉर्ट सर्किट से हुआ करती है। शॉर्ट सर्किट से अंदर कुछ लोग हैं। अभी वो लोग के फ़ोन भी स्विच ऑफ आ रहे हैं। कितना जने ये अंदर एक चार लोग हैं बड़े और 2 बच्चे हैं। वॉचमैन है, वॉचमैन का वाइफ है और दूसरे एक ड्राइवर है और एक वर्कर है। वो लोग के फ़ोन भी नहीं मिल रहे। चल रही कोशिश। कैसे सब अभी सिचुएशन कैसे है? थोड़ा कंट्रोल में है। कंट्रोल में है। वो लोग कई जो लोग अंदर है सेलर में, वो लोग कई देख रहे हैं अभी। वो लोग के फ़ोन भी स्विच ऑफ है। फायर का रेस्क्यू कैसा चल रहा है? पुलिस अच्छा चल रहा। पुलिस डिपार्टमेंट का भी अच्छा है, फायर का अच्छा है। फिर वो वाटर के टैंकर्स होने का था। फिर MP असदुद्दीन अवैसी साहब MD वाटर वर्क्स को भी बात करें, फायर के ऑफिसर्स को भी बात करें, पुलिस कमिश्नर को भी MP साहब बात करें। इसलिए पूरा यहाँ पे पुलिस का जमीयत भी ज़्यादा है। पूरा जॉइंट CP साहब वो पूरे। आग कैसे है? सब आग पूरा कम हो गया? आप अंदर जाके अभी ऊपर से कम होगा, अंदर सेलर में अभी नहीं गए, सेलर में है। సో ఇది చూడొచ్చు. ఇంకా ఇప్పటికే లోపల వాచ్మెన్కి సంబంధించినటువంటి కుటుంబం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది మొత్తం 4 అంతస్తుల భవనం అయితే కింద సెల్లార్ ఉంది. మనకు విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా ఆ ఫైర్ ఫైటర్స్, మిగతా DRF బృందాలు కూడా లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా పరిస్థితిని సమీక్షించారు. క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా లోపలికి పంపించారు సిలిండర్లతో పాటు. ఎందుకంటే అక్కడ లోపల వాచ్మెన్ కుటుంబం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. 2 పిల్లలు ఉన్నారు, 2 పెద్దవాళ్ళు ఉన్నారు, 2 కార్మికులు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా లోపల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారో, వాచ్మెన్ కుటుంబం ఎలా ఉందనేది కూడా పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి వారి పరిస్థితి ఏంటి అనేది పోలీసులు కూడా పూర్తిగా ఇంకా, ఎందుకంటే మంటలు కొంత తగ్గినప్పటికీ కూడా ఆ పొగ, దట్టమైన పొగ అలముకుంది. ఆ దట్టమైన పొగ వల్ల ఇంకా లోపలికి వెళ్ళేందుకు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కూడా తెలుస్తుంది. స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎట్లా జరిగింది, ఏంది పరిస్థితి? అన్న, ఇది మంట ఎట్లా జరిగింది, అది ఎట్లా అంటుకుంది అనేది అయితే ఇన్ఫర్మేషన్ లేదు. పొగలు వచ్చినాయి. సెల్లార్లో ఒక మహిళ, ఒక పిల్లోడు, ఒక 2 పనులు ఉన్నారని చెప్పేసి విషయం తెలుస్తుంది లోపల సెల్లార్లా. సో చాలా ఫాస్ట్గా పొగ రావడం వల్ల ఈ రెస్క్యూ టీమ్స్ లోపలికి పోలేకపోతున్నాయి. సో వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్స్తో ఒక 2-3 ఉన్నారు, కానీ వాళ్ళతో అయితలేదు. ఆ మధ్యలో లాక్ అయ్యి ఉండడము, లోపలికి వెళ్ళే ప్రయత్నం చాలా చేస్తున్నారు, కానీ అది అయితలేదు. కానీ నేను అనుకుంటున్నా ఏంటంటే ఇంకా టెక్నికల్గా ఇంకా మంచి స్టాఫ్, ఇంకా కొంచెం ఏమంటారు, అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవసరం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళ లోపల ప్రాణాలు ఉన్నాయా లేవా అనేది మాకు ఇంకా అర్థం అవుతలేదు. అది కొంచెం ఇప్పుడే ఏమన్నా ఇంకా గట్టిగా ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం, కానీ లోపల పోలేకపోతున్నారు. వాళ్ళు పోతున్నారు, అక్కడ దాకా పోతున్నారు, బాగా వేడి పొగ వచ్చే వరకు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. వాచ్మెన్ కుటుంబం ఎక్కడ ఉంటున్నారు? ఎందుకంటే ఇది 4 అంతస్తుల భవనం. సెల్లార్లో ఉంటారు వాళ్ళు వాచ్మెనా లేక పనులా తెలియదు, కానీ సెల్లార్లో ఉంటారు. ఇంకా కరెక్ట్ పూర్తి వివరాలు తెలియదు. ఉన్నారు 2-3 అని అయితే తెలిసింది. అక్కడ మంటలు తగ్గాయన్నా? ఎందుకంటే పొగ అయితే ఇంకా కనిపిస్తుంది. బయట కొంచెం కంట్రోల్ అయింది, కానీ కింద ఇంకా తగ్గలేదు. కానీ మన దగ్గర ఈ ఫైర్ ఇంజన్ వ్యవస్థ అవుతుందో చాలా లేట్ వచ్చింది, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వాళ్ళ దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్స్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న 2 ఉన్నారు, వాళ్ళ దగ్గర 2 సిలిండర్ జస్ట్ పోతున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. నేనేమంటే వాళ్ళకి డ్రెస్సు, ఆ వేడిని తట్టుకునేటట్టు, ఆ పొగను తట్టుకునేటట్టు అవన్నీ ఉంటే లోపల వాళ్ళని కాపాడొచ్చు మనం. అది లేదు, అదే పెద్ద బాధాకరంగా ఉంది. ఆఫీసర్లు గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఫైర్ సిబ్బంది లోపలికే పోలేకపోతలేరు. ఇంకా లోపల ఓనికి అసలు వాళ్ళ వ్యవస్థ లేదు. వాళ్ళ దగ్గర పోతున్నారు, ఒక 10 నిమిషాలు మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు. అంటే గవర్నమెంట్ ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఉంటే వాళ్ళని లైఫ్ సేవ్ చేస్తుందని నా అభిప్రాయం. అది చూడొచ్చు. అయితే ఇంకా కూడా ఆ మంటలకు సంబంధించినటువంటి దాటి ఇంకా కనిపిస్తుంది. ఆ భవనానికి సంబంధించినటువంటి ఒకవైపే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. అయితే ఇటువైపుగా ఉన్నటువంటి
ఆ సెల్లార్లోనే ఆ కుటుంబం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాచ్మెన్కి సంబంధించినటువంటి పిల్లలు, ఒక పెద్ద ఆవిడ, మరో 2 కార్మికులు ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరి వారి పరిస్థితి ఏంటనేది కూడా పూర్తిగా ఈ ఫైర్ సిబ్బంది కూడా లోపలికి కొంత వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపలికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం. లోపల వాళ్ళు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే సెల్లార్లో ఇక్కడ ఏదైతే మనం ఆ గేట్ నుంచి ఏదైతే మనకు జాలీ గేట్ కనిపిస్తుందో ఆ జాలీ గేట్ లోపలనే సెల్లార్ ఉంది. ఆ సెల్లార్ లోపలనే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబం, వాచ్మెన్ కుటుంబం కూడా లోపల ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. సో బయట పెద్ద ఎత్తున వెనుక వైపు ప్రమాదం మంటలు వ్యాపించాయి. ఇంకా పొగ అనేది కిందికి గ్రౌండ్ సెల్లార్లోకి కూడా పెద్ద ఎత్తున వ్యాపించినట్లు కూడా తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అక్కడ ఏం జరిగింది, ఇంకా ఎవరెవరు ఉన్నారు, కార్మికులు ఎవరైనా ఉన్నారా, ఆ వాచ్మెన్ కుటుంబం ఇప్పటికే బాధితులు బయట కొంత బోరున తల్లి విలపిస్తుంది. 2 పిల్లలు ఉన్నారు ఆ సెల్లార్లోకి. ఇంకా మా వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా ఆ పిల్లల తల్లి కూడా బయట కొంత ఆవేదన వ్యక్తం చేస్తుంది, కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. వాళ్ళు ఏ విధంగా ఉందో వెంటనే వారిని బయటికి తీసుకురావాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైర్ సిబ్బంది, ఫైర్ సేఫ్టీ, ఇటు పోలీసులు కూడా లోపలికి వెళ్ళి ఆ సెల్లార్లో ఉన్నటువంటి వారిని కొంత పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.